ధర్మ సందేహం అండి. మంచి మాట. గుడికి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? ఎందుకు కడుక్కోవాలంటే మన ఇంటి దగ్గర తలారా స్నానం చేసి తిరిగి మళ్ళీ మనం చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటాం. ఆ చెప్పులు వేసుకోవటం వల్ల పాదాలు అపవిత్రమైపోతాయి. అప్పుడు మళ్ళీ ఆ చెప్పులు మనం గుడి బయట వదిలి కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేస్తాం. అది కరెక్ట్ కాదు. కాళ్ళతో పాటు మనం వాటర్ నోట్లో వేసుకుని 3 సార్లు పుక్కిలించి వాటరు బయటకు వదిలేయాలి. అంటే మనకి పాదాలను ఒకటే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ నోరు కూడా పుక్కిలించి వాటరు ఉమ్మి వేసిన తర్వాత అప్పుడు కాళ్ళు కడుక్కుని, కాళ్ళు వెనక కూడా తడిసేయో లేదో చూసుకుని పొడి లేకుండా కడుక్కుని లోపలికి వెళ్ళి స్వామివారిని, స్వామి, పంచభూతాలైన ఈ భూమి మీద మేము ఉండి నేను ప్రార్థన చేస్తున్నాం. మా మా శరీరంతో పాటు నువ్వు ఇచ్చిన వాక్కుతో ఆ నోరుని అలాగే నాలుకని కూడా పరిశుభ్రం చేసుకుని నీ ముందు నుంచున్నామయ్యా, కరుణించు కాపాడు స్వామి అని మనం స్వామిని కోరుకుని మిగతా కోరికలు కోరుకోవాలి. ఇది దీని ఆంతర్యం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు కడుక్కుని దాంతోపాటు నోరు కూడా 3 సార్లు పుక్కిలించి అప్పుడు ఆ నీటిని వేసేయాలి. మనం మింగేయకూడదు. థ్యాంక్ యూ.